ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్ని రోజులు నా కఠిన పూజకి భంగం కలిగించింది ఎవరు? ఎవరు? నా ఏకాగ్రతని దెబ్బతీసింది ఎవరు? నా శక్తికి అడ్డుపడుతున్నది ఎవరు? దేవా, ఎక్కడ తప్పు జరుగుతుంది? నా పూజలో లోపమా? నా దీక్షలో లోపమా? లేక నా మంత్రంలో లోపమా? చెప్పు. తప్పింకా జరగలేదు ఘోరా, కాని జరగబోయేది నీవు ఆపకుంటే తప్పు జరిగిపోతుంది. నీ మంత్రాలతో సరిదిద్దలేని తప్పు, నీ తంత్రాలు కూడా నిన్ను కాపాడలేని తప్పు జరిగిపోతుంది. ఏం జరుగుతుంది దేవా? ఆత్మ అస్థికలు పుణ్యనదుల్లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మ అస్థికలు పుణ్యనదుల్లో కలిపినచో నీ కల ముగిసిపోతుంది. ఒక్కసారి ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ తర్వాత నువ్వు ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నువ్వు లోకాధిపతివి అవ్వలేవు. లేదు లేదు లేదు, వీల్లేదు. ఈ ఘోర ప్రాణాలతో ఉండగా అది జరగదు. ఆ ఆత్మని బంధించి తీరుతాను. ఈసారి గాని ఆత్మని బంధించలేకపోతే నా శిరస్సును ఖండించి నీ పాదాల దగ్గర పెడతాను. ఇదే నా ఆన. ఏమిటి ప్రకృతి వైపరీత్యము? ఆ బాలిక ఏమీ చేయలేదు, నేనును ఏ తప్పిదమూ చేయలేదు. మరి ఎందులకు ప్రకృతి ప్రకోపించుచున్నది? ఒకవేళ ప్రభువులు వారి ఆగ్రహమునకు గురి అయితేనా? ఆయనచో నా యముండా ప్రభువులకు ప్రణామములు. నాకు కావలసినది నీ ప్రణామములు కాదు గుప్తా. ఆ బాలిక మన మాట విని మన లోకమునకు వచ్చుట కావాలి. ఆ బాలిక అస్థికలు నదిలో కలుపుట కార్యక్రమం ఏ ఆటంకం రాకుండా జరగాలి. అటులనే ప్రభు, పౌర్ణమి ముగిసిన పిమ్మట వారు అస్థికలను నదిలో కలిపెదరు. వెనువెంటనే బాలికను తీసుకుని మన లోకమునకు వచ్చేదను. అది నీవనుకున్నంత సులువు కాదని చెప్పుటకే వచ్చితిని గుప్తా. విదితమే ప్రభు. ఆ బాలిక ఇచ్చట నుండి మన లోకమునకు వచ్చినచో కొంతమందికి మంచి జరుగును, మరికొంతమంది వాళ్ల జీవితములను కోల్పోయేదరు. తన అస్థికలను పుణ్యనదుల్లో కలుపుటకు కొంతమంది ప్రయత్నిస్తే ఆటంకములు కలిగించుటకు ఆపుటకు మరికొంతమంది ప్రయత్నించెదరు. అవును గుప్తా, అస్థికలు పుణ్యనదుల్లో కలపడం ఎంత ముఖ్యమో అంతవరకు ఆ బాలికని కాపాడుట అంతే ముఖ్యము. ఆ బాలిక ఏమి చేయకుండా చూచుకొనుట అంతే ముఖ్యము. అటులనే ప్రభు, అన్నియు నా పర్యవేక్షణలో వీక్షించుచు ఈ మారు ఏ తప్పిదమూ జరగకుండా జాగ్రత్త పడెదను. మోక్షము వలన కలుగు ప్రశాంతత గురించి తెలియక ఆ బాలిక గత జన్మ బంధములకు బందీ అయినది. కానీ ఒక్కసారి అది అవగతమైనచో ఆ బాలికే మన వెంట వచ్చును. మానవుడికి ప్రశాంతత కన్నా ప్రేమ ముఖ్యమన్నది కదా. ఆ బాలికను భూలోకం నుంచి తీసుకొని వచ్చుటకు ఇది ఎంత అద్భుతమైన అవకాశమో తెలియను కదా. తెలియను ప్రభు. అందులకే నా జాగ్రత్తలో నేను ఉండెదను. ప్రమాదము నుండి ఆ బాలికను రక్షించెదను. ఆ బాలిక అస్థికలు కలుపు వరకు ఏ ఆటంకము రాకుండా రక్షించెదను. పౌర్ణమి వెళ్ళిన పిమ్మట నేను యమపురికి చేరెదను. యథావిధిగా నా కర్తవ్యమును నేను నిర్వర్తించెదను. అటులని యముండా
మేడం గారు ఇంట్లోనే ఉన్నారని తెలిసాక కూడా ఇంట్లోంచి బయటికి రారు అనుకుంటే వెంటనే బయటికెందుకు తీసుకొచ్చారు సార్? ఆరు బ్రతికున్నప్పుడు కూడా నన్ను ఏ కోరిక అడగలేదు రాతోడు. కానీ తను చనిపోయిందని తెలిసాక తన తల్లిదండ్రుల గురించి ఎంతలా వెతుకుతుందో తెలిసింది. మనసులో ఎంత బాధని దాచుకుందో. మూడు రోజుల్లో ఎలాగో అస్థికలు గంగలో కలిపేస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా ఆరుకి నిజం చెప్పాలనుకుంటున్నాను. చనిపోయిన మేడం గారికి నిజం చెప్తారా? ఎలా సార్? స్వామీజీ చెప్పారు కదా, ఆరు ఇంటి చుట్టూనే ఉందని, ఆరు ఉనికి ఆయనకి తెలిసిందని. ఆయన్నే ఆరుతో మాట్లాడే మార్గం గురించి అడగాలి. అంటే మీరు నాకిచ్చిన లొకేషను? స్వామీజీ ఆశ్రమానికి. నా ఆరు అనాథ కాదని, తన తల్లిదండ్రులు వద్దని వదిలించుకొని వదిలేయలేదని ఆరుకి తెలియాలి. తన తండ్రి, తన తోడబుట్టిన మిస్సమ్మ 25 ఏళ్లగా తనని గుండెల్లో పెట్టుకున్నారని తనకి తెలియాలి. తన తండ్రి ఒక్కసారి తనని చూడాలని ఆయన జీవితం అంతా ఎదురు చూశాడని నా ఆరుకి తెలియాలి. తనని తనకంటే తన కుటుంబం ఎంత ప్రేమించిందో తనకి తెలియాలి. తను అనాథ అవ్వడానికి కారణం తన తల్లిదండ్రులు కాదు, తన తలరాత అని తనకి తెలియాలి. ఈ నిజం తెలియకుండా మోక్షం తనకి ప్రశాంతతనివ్వదు రాతోడు. అందుకే తనతో నేను ఎలా మాట్లాడగలను కనుక్కోడానికే ఆశ్రమానికి వెళ్తున్నా. అర్థమైంది సార్. సార్, మీరు ఏమీ అనుకోనంటే మీకు ఒకటి చెప్పొచ్చా? చెప్పు రాతోడు. మీ సమ్మతో మీ పెళ్ళి అరుంధతి మేడం గారే దగ్గరుండి జరిపించారేమో అనిపిస్తుంది సార్. మిస్సమ్మకు మీకు పెళ్లి జరగటం ఎవరు ఊహించనిది. మిస్సమ్మ ముసుగేసుకుని పెళ్లిపీటల మీద కూర్చున్నది అనుకున్నాం. కానీ మిస్సమ్మకు అసలు జరిగింది ఏది గుర్తు లేదు అని చెప్పింది కదా సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.